అన్న ఈ జీ5 ఓటీటీలో అనుకుంటా ఏదో సినిమా ఒకటి హిందీ డబ్బింగ్ సినిమా తెలుగులో వచ్చింది. దాంట్లో చక్కటి కాన్సెప్ట్ ఏంటంటే బ్యాంకులో మనం వేసే డబ్బుల్లో మనకి తెలియకుండానే, నేను అనేకసార్లు ప్రస్తావించాను, మనకి తెలియకుండానే మన దగ్గర నుండి వసూలు చేస్తున్నటువంటి ఛార్జీలు వేలకి వేల కోట్లు అయిపోతున్నాయి. బ్యాంకులు వాళ్ళ లాభాల్లో ఉంటున్నాయి అంటే సరైనటువంటి వ్యాపారం చేసి కాదు, నిజాయితీగా దాంట్లో డబ్బులు దాచుకునే కస్టమర్కి ఇచ్చేటటువంటి రిటర్న్స్లో నుంచి రూపాయలు లేపేస్తున్నారు. అట్లాగే వాళ్ళు అందించాల్సిన సేవలకి మితిమీరినటువంటి వసూలు చేస్తున్నారు, మనకు తెలియకుండానే దోచేస్తున్నారు అన్నటువంటిది మాట్లాడుకున్నాం. అందులో ఆ సినిమాలో కూడా అట్లాంటిదే అనమాట. 22.5 రూపాయల గురించి తనకి తక్కువ పడింది, ఒకరోజు వడ్డీ లేపేశారు వాళ్ళు అన్నటువంటి. ఆఫ్టర్ ఆల్ 22.5 కదా జనం అనుకుంటారు, కానీ అట్లాంటిది మొత్తం లెక్కేస్తే ఎన్ని వేల కోట్లు అన్నటువంటి చర్చ ఇదంతా నడిచింది. చాలా బాగుంది. అంటే మనం పట్టించుకొని ఒక దోపిడీ అన్నటువంటి. అలాగే అగ్రిగోల్డ్ మనం పట్టించుకోవట్లా, లక్షల మంది అన్యాయం అయిపోయారు. అలాగని వాళ్ళందరూ చచ్చిపోలేదు, బతకలేదు, ఈ లెక్కలే వేస్తున్నారు. ఎంతమంది చచ్చిపోయారో కూడా లెక్క తెలియదు. అగ్రిగోల్డ్ బాధితులు అప్పులు చేసి కట్టిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన సొమ్ముల్లో సంపాదనలో దానికి కట్టిన వాళ్ళు ఉన్నారు, స్థలం ఇస్తానంది ఇల్లు ఇస్తానంతే కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, మునిగిపోయారు. రోజుకి రూపాయి పోగేసి కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మునిగిపోయారు. బట్ ఈ వార్తలు ఎక్కడన్నా కనబడుతున్నాయా? ఒకళ్ళో ఇద్దరిదో అయితే ఏదో పట్టించుకోలేరులే, ఏం మీడియా అనుకుంటాం. కానీ దగ్గర 50-60 లక్షల మంది బాధితులు ఉన్నటువంటి వ్యవహారాన్ని అస్సలు ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, దర్యాప్తు వ్యవస్థలు ఎవరికి వాళ్ళు ఎవరి ఎవరి విధానం ప్రకారం వాళ్ళు తప్పించి సమన్వయంతో ఈ రోజు వరకు పరిష్కరించలేదు. అప్పట్లో జగన్ ఏదో ప్రభుత్వ సొమ్ముల్లో నుంచి తీసుకెళ్ళి అగ్రిగోల్డ్ బాధితులకు 10,000 రూపాయలు ఇచ్చాడు, తర్వాత 20,000 అన్నాడు, ఇక అక్కడితో ఆగిపోయింది. బట్ దానికి ఉన్న ఆస్తులన్నీ లెక్క కడితే బాధితులకు కనీసం 70 నుంచి 80 రూపాయలు వస్తుంది. స్టిల్ నౌ వివాదం నడుస్తూనే ఉంది, ఎవ్వడు పట్టించుకోడు. ఈ ప్రజలకి ఏదో అయిపోయింది అన్నట్టుగానే ఉంది. కానీ వాళ్ళది ఆ డబ్బులు ఎవడు తింటున్నాడు? అగ్రిగోల్డ్ ఆస్తులు ఇప్పుడు ఎవడి చేతిలో ఉన్నాయి? ఏం చేస్తున్నారు? ఇది ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఇప్పుడు ఎందుకు ఈ సోదంతా అనేది? ఎందుకంటే ఇప్పుడు మనకి మంచి చెప్పినా కూడా సోదిలాగా వినిపించే రోజులు కాబట్టి ఆ మాట అనేటటువంటిది ఉంటుంది. కాకపోతే 100 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేసుకున్నారట. 368 ఎకరాల భూమి, 1.73 లక్షల చదరపు గజాల స్థలాలు, 227 కోట్ల విలువైన ప్లాట్లు, యంత్రాలు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో ఇలా జప్తు చేశారన్నటువంటి ఉత్తర్వులు జారీ చేసిందంటే ప్రభుత్వం. బట్ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఆ తర్వాత ఎవడో ఒకటి తినేస్తూ ఉంటాడు. ఆ ప్రజలకి మాత్రం ఎవరికి అందట్లేదు. ఇది ఒక దరిద్రపు వ్యవస్థ మన దేశంలో. ఎవడు తింటాడో తెలియదు. ఫైనల్గా ఏడ్చినోడు ఏడుస్తాడు, చచ్చేవాడు చస్తుంటాడు, దోచేవాడు దోచేస్తూ ఉంటాడు, మధ్యలో రాజకీయ నాయకుడు లేకపోతే మధ్య దళారీ బతికేస్తున్నాడు.